చెప్పిన అంశం దగ్గర నుంచి ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఇది మనకి జరిగింది కదా అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి చెప్తున్న అంశాలు ఎంత ఆర్గనైజ్డ్గా చేశారు క్రైమ్ అన్నది చెప్తోంది. మేడం, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం. మేడం, ఇందాక మీరు కోట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యులు లేకపోతే తన పిల్లల మీద పెట్టిన తర్వాత బాధపడ్డారు, చర్యలు తీసుకున్నారు అని అంటున్నారు. దానికి ఇంకొంచెం యాడ్ చేస్తాను. యాక్చువల్గా గత 5 ఏళ్ల పాటు మా అధినేత మీద, వారి కుటుంబ సభ్యుల మీద చాలా రకాల డే 1 నుంచి అబ్యూజివ్ కామెంట్స్, నోటితో చెప్పలేని ఉచ్చరించలేని మాటలు, రాసిన రాతలకు సంబంధించి ఆయన మాకు ఇంటర్నల్ గా బహిరంగంగా చెప్పినారు ఒకే మాట, నన్ను ఏమన్నా అన్నా మీరు రియాక్ట్ అవ్వద్దు. బట్ వెన్ కమ్స్ టు పబ్లిక్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, వాళ్ళ మీద ఎలాంటి పడ్డా కూడా నేను ఊరుకోను అనే సంకేతాన్ని గత 5 ఏళ్ల పాటు ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా తన పిల్లలైనా, తన ఇంట్లో వాళ్ళైనా, బయట ప్రజలైనా ఒకలాగానే చూశారు, ఆయన చూస్తున్నారు కూడా. సో పబ్లిక్ ఇంత ఘోరమైన రాతలు రాస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూగా వెళితే, పోలీసులు చర్యలు తీసుకోకపోతే, కూటమి ప్రభుత్వానికి 164 ఇచ్చిన మ్యాండేట్ కి 151 గత ప్రభుత్వానికి ఇచ్చిన దానికి పక్కన పడేసి 11 ఇచ్చిన దానికి స్పష్టమైన తేడా, ఒక గీత గీసినట్టుగా మనకి ఇచ్చారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేసరికి, ఇప్పుడు ఎవరైతే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటూ వారి సాక్షికి సంబంధించిన మీడియా వాళ్ళని ఎలాగ హీరోచితంగా వాళ్ళను ప్రదర్శిస్తూ రాస్తున్నదో ఒక చిన్న పార్ట్ చూద్దాము. అసభ్యకర పోస్టులు పెట్టారనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు నెపంతో అంట మేడం. నెపం అంటే ఏంటి? చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పడం. మన కళ్ళ ముందర కొన్ని వందల వేల పోస్టింగ్స్, 40 ఛానళ్ల ద్వారా 400 మంది యాక్టివిస్టులు, దట్టు ఇది దేశంలో ఎక్కడ జరిగినదో నాకు తెలిసి, ఒక ప్రభుత్వ ధనాన్ని డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ కింద, హోదా కింద ఇచ్చిన వ్యక్తులని హైర్ చేసుకొని వాళ్లకు మీరు అన్నట్టు 12,000 11,000 అనేది బిగినింగ్ అమౌంట్. లేటెస్ట్ గా మనకు 2021 నుంచి తీస్తే లెక్కలు ఈ రోజు వరకు కూడా కొందరు ఇంకా డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్, డిజిటల్ కార్పొరేషన్ లో ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళ శాలరీస్ 63,000 నుంచి 1 lakh వరకు స్టిల్ ఉన్నాయి. అది 11,000 పాత లెక్కలు మనకు మన దగ్గర ఉన్నాయి. మన జీవో ప్రకారం వాళ్ళు ఎవరెవరికి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసాము. సో ప్రభుత్వ డబ్బుని ఒక పార్టీకి వాలంటీర్ల రూపంలో వాళ్ళు వాడుకున్నారు, వారి మీడియాకు వాడుకున్నారు. సంవత్సరానికి 1,500 కోట్ల లెక్కన 2 పేపర్లు వేయించుకుంటూ, అలాగే ఒక పార్టీకి పని చేశారు ప్రభుత్వ ధనంతో వాలంటీర్లు అనేవాళ్ళు. అలాగే ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏదైతే ఒక పార్టీకి తిట్టడం కోసం ప్రజల డబ్బుని ఒక పార్టీకి వాడుకోవడం, అది కూడా వ్యక్తిగత దూషణలకి. నాకు తెలిసి ప్రపంచంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ గాని, ఏ వ్యక్తి గాని ఇలాంటి పని చేసినాడు. ఇంత ఘోరమైన రాతలు. నిన్న సిఐడి గారు ఆయన చెప్పిన మాటలు, మనము మొదటి నుంచి అనుకుంటాం మాటలు ఏవి చూపించలేదు వేరు, కానీ అసలు ఆయన కన్ఫర్మ్ చేశారు ఎట్లా జరిగింది ఏంటి. అదే మనం నోటితో ఉచ్చరించలేని మాటలు ఆయన చెప్పడం జరిగింది, మనము చూపించలేకపోతున్నాము. అసలు గత 5 ఏళ్ల పాటు జరిగిన అలాంటి రాతలకి వీళ్ళు ఒక దేశానికి సేవ చేసిన వాళ్ళలాగా, ఆ బార్డర్ లో పోరాడి గాయాలైన వాళ్ళలాగా వీరి మీడియా ప్రొజెక్ట్ చేసే విధానము, వాళ్ళ అధినేత 7 సముద్రాల తర్వాత ఉన్న లాక్కొని పట్టుకొస్తాం ఐపీఎస్ అధికారులను అంటూ ఆయన ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడే విధానం ఏం తెలియజేస్తుందంటే, మేము వచ్చే ఒకవేళ పొరపాటున గత 5 ఏళ్ల తర్వాత, వచ్చే 5 ఏళ్ల తర్వాత మేము గిన అధికారం లేకుంటే నిలబెట్టి రాష్ట్రంలోని ప్రజలని, మిగతా వాళ్ళని ఎవరైనా సరే నిలబెట్టి ముక్కలుగా నరికేస్తామనే సంకేతాన్ని పరోక్షంగా ఇచ్చాడు ఆయన మొన్న ప్రెస్ మీట్ లో. ఎవ్వరూ చెయ్యలేరు, మేము చేసినన్ని అరాచకాలు వచ్చే 5 ఏళ్ల పాటు ఒకవేళ మేము గిన అధికారం లేకొస్తే మాలాగా ఎవరు చెయ్యలేరు, నిలబెట్టి. అంటే పోలీసులు సహజంగా ప్రభుత్వం పక్కన నిలబడతారనే ధైర్యం ఆయనకి. రెండోది, ఈ ప్రభుత్వంలో ఒకవేళ అలాంటి పాయింట్ ఇంకా ఎవరు చేయకండి అనడం పోయి ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో ఏం పర్వాలేదు చూద్దాం అన్నట్టే చేస్తున్నారు. ఒకటి ఇక్కడ ఇంకొక పాయింట్ అండి వివేక్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇదొక పాయింట్ కోణం అయితే, అసలు సొంత కుటుంబ సభ్యులు షర్మిల, సునీత గారి పోస్టింగ్లన్నీ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చినాయట, అది ఓపెన్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు పబ్లిక్కే అలాంటి రాతలు రాసిన వ్యక్తులు,
సొంత చెల్లెలు, ఇద్దరు చెల్లెలు వైఎస్కే పుట్టలేదు అంటూ రాసిన రాతలు, అలాగే అక్రమ సంతానం లాగా, అవి ఇంకా చెప్పలేని మాటలు, వ్యక్తిగతమైన దూషణలు, వేరే మార్ఫింగ్ చేసి వేరే వాళ్ళకి అటాచ్ చేస్తూ రాసిన రాతలు, బాడీ షేమింగ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. ప్రతి ఒక్క అంశంలో వారి చెల్లెలు వారిని ప్రశ్నించడం మొదలు పెట్టినప్పటి నుంచి తాడేపల్లిని నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు రాసిన అకౌంట్లకు తాలూకు భావజాలాన్ని నిన్న సిఐడి చీఫ్ గారు కన్ఫర్మ్ చేశారు. మనం ఇన్ని రోజులు అనుకున్నది ఆధారాలతో పోలీసులు ఏదైనా చూపిస్తారు కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సిఐడి స్థాయి డిఐజీ స్థాయి వ్యక్తిగా ఉన్న ఐపీఎస్ గారు. అలాగే సొంత చెల్లెల్నే వదలలేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టారు. సొంత చెల్లెల్నే వదలలేదు, అడ్డొస్తే ఎవరిని వదలము, సొంత చెల్లెల్నే వదలినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? అంత స్థాయి ఉన్న వాళ్ళు, కడుపున పుట్టిన ఒక తండ్రి బిడ్డ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సున్నితమైన అంశాలని చాలా జాగ్రత్తగా గమనించాలి. సొంత చెల్లెళ్ళని, తోడబుట్టిని, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడారంటే ఎవరంటే వాళ్ళకి ఏం ఉండదు. ఇక ఆ రోజే తల్లి డీవేట్ అయింది. ఆ రోజే ఎప్పుడైతే తెలంగాణ పార్టీని పక్కన పెట్టి, లేకపోతే చెల్లెలు పక్కన నిలబడాలి, సునీత చెల్లెలు ఆమెకు అన్యాయం జరిగింది, బాబాయ్ మర్డర్ కేసు తేల్చండి అని ఎప్పుడైతే చెల్లెలు మా వాయిస్ మొదలు పెట్టిందో, తల్లి కూడా దానికి మద్దతుగా నిలబడిందో, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులుగా వీళ్ళిద్దరు పక్కన పెట్టేశారు. ఇంకా చెల్లెల మీద విపరీతమైన చెడు రాతలు. సో ఈయన అసెంబ్లీకి వచ్చి వీటినన్నిటిని ఎందుకు నివృత్తి చేయట్లేదు ఇప్పుడు అడుగుతున్నాము. ఇది తప్ప అనేది వచ్చి చెప్పొచ్చు కదా, చెప్పలేని పరిస్థితి. ఎందుకు? అక్కడికి వస్తే 164 సభ్యుల ముందర తల ఎత్తుకోలేడు, ఆధారాలతో అడుగుతారు కాబట్టి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా. మీకు ఇస్తాను. ఒకసారి టీడీపీతో కూడా మాట్లాడదాం. ఎస్పీ సాహెబ్ గారు నమస్తే.